వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఓజీ. ఈ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ యొక్క ట్రైలర్ సోమవారం నాడు రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది అంటే గూస్ బంప్స్ అని చెప్పవచ్చు, పవర్ ప్యాక్ ట్రైలర్ అని కూడా చెప్పవచ్చు. ఈ ట్రైలర్ ని చూస్తే మాత్రం అంచనాలనేటి మరింత పెరిగేలా ఉన్నాయి. ముఖ్యంగా తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆయుధంలా కనిపిస్తుంది. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ మాఫియా బ్యాక్డ్రాప్ లో ప్రజెంట్ చేసినట్లు కూడా అర్థమవుతుంది. గన్స్ మాఫియా డీల్స్ నేపథ్యంలో సినిమా పవర్ఫుల్ కంటెంట్ తో ఉంటుందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో సింపుల్ గా చెప్పాలంటే, ఒకప్పుడు ముంబైలో ఊచకోత కోసిన ఓజాస్ గంభీర అజ్ఞాతంలోకి వెళ్లి ఫ్యామిలీతో ఉండటం, ఆ తర్వాత మళ్ళీ అతని కోసం శత్రువులు మాఫియా సామ్రాజ్యం ఎదురు చూడడం వంటి అంశాలు సినిమాకు స్పాన్ ని తెలియజేస్తున్నాయి. ఇక అలాంటోడు మళ్ళీ ముంబైలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది అనే హూక్ పాయింట్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ముంబై వస్తున్నాను, తలల్ జాగ్రత్త అనే డైలాగ్ తోనే హీరో క్యారెక్టర్ గా హై వోల్టేజ్ గా ఉండబోతున్నట్లు కూడా అర్థమవుతుంది. ఇక పవర్ స్టార్ గారి చేతిలో కత్తి, విలన్స్ ను ఊచకోత కోయడం కూడా మరొక లెవెల్లో ఉంటుందని 2-3 సన్నివేశాలతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. సినిమాలో ముఖ్యంగా విలన్స్ గ్యాంగ్ ని కూడా చాలా గ్రాండ్ గా చూపించినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడైన ఇమ్రాన్ గారు ఇందులో ఒక మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇక అతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ గా ఉంది. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే బ్యాక్ డ్రాప్ స్టోరీ కూడా చాలా ప్రధాన ఆయుధంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన పంజాబ్ మూవీ కంటే ఇది ఇంకాస్త హై లెవెల్లో ఉంటుందని కూడా అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు చేయలేదు. దీంతో ఫ్యాన్స్ ఇలాంటి సీన్స్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ట్రైలర్ ద్వారా అయితే సినిమాపై అంచనాల స్థాయిని పెంచేలా కనిపిస్తుంది. ఇక సినిమా కంటెంట్ కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా ఉంటే బాక్సాఫీస్ వద్ద మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దండయాత్ర అనేది మొదలు పెట్టడం పక్కా. ఏది ఏమైనా ఈ ట్రైలర్ ని చూస్తే మాత్రం గూస్ బంప్స్ అనిపిస్తుంది. మూవీపై చాలా అంచనాలు అనేటివి పెరిగిపోయినాయి. పవర్ స్టార్ గారి యాక్టింగ్ కానీ, మేనరిజం కానీ ఈ మూవీ చూస్తే మళ్ళా ఓల్డ్ మూవీస్ చూసినట్లు అనిపిస్తుంది. ఆయన మూవీస్ ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. అందరూ తప్పకుండా చూసేయండి. పవర్ ప్యాక్డ్ ఓజీ మూవీ కొరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరని మనవి. ఇది ఓజీ మూవీ యొక్క ట్రైలర్ రివ్యూ.